హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 3M ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక వీడియో అయితే ఏదైనా యూట్యూబ్లో వైరల్ అయ్యింది అంటే ఆ వీడియో అయితే ఎవరైతే వాళ్ళకి మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా మనకు ఆ వీడియో అనేది షో అవుతుంది. సో అప్పుడు మనం ఏంటిదంటే ఇదేదో బాగుంది కదా అనేసి ఓపెన్ చేసి చూస్తామన్నమాట. చూస్తే వీడియో మొత్తం చూసినా కూడా అక్కడ మ్యాటర్ అనేది ఉండదు ఆ వీడియోలో. సో ఇది నేను ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? సో మీకు ఆల్రెడీ ఒక 50% మీకు అర్థమైపోయి ఉంటుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే లచ్చక్క టీవీ అఫీషియల్, మీరు అందరు వినే ఉంటారు, ఆంధ్ర వీళ్ళది లచ్చక్క టీవీ అఫీషియల్ అనేది. అండ్ ఇతని వీడియోస్ అయితే మ్యారేజ్ బిఫోర్ అయితే చాలా బాగుండేవి, కుకింగ్ వీడియోస్ అన్నీ బాగుండేవి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా వీడియోస్ అయితే కొన్ని బాగానే చేశారు, వాళ్ళ వైఫ్తో అయితే బాగానే ఉండే వీడియోస్. ఇప్పుడు వైఫ్ కూడా ఛానల్ అయితే పెట్టించిండ్రు. మొత్తం 2 ఛానల్స్ అయితే ఉన్నాయి. 2 ఛానల్స్లో కూడా సేమ్ కంటెంటే ఉంటాయి, ఇంకేం డిఫరెంట్ ఏమి ఉండదు. కాకపోతే ఫస్ట్ అయితే ఒకటి వాళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత తన కలర్ గురించి వీడియోస్ ఒక 2-3 మంత్స్ అవే కంటిన్యూ అయినాయి. దాని తర్వాత ఏమో ప్రెగ్నెన్సీ ఇద్దరు కవల పిల్లలు అంటే సో ఓకే, ఆ కంటెంట్ అయితే బాగానే ఉంది, ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అండ్ బాగానే ఉంది. దాని తర్వాత వాళ్ళ అన్న మ్యారేజ్ వీడియోస్ ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్. పెళ్లి కొడుకు తరపున వాళ్ళు మేము వెళ్తున్నాము, పెళ్లి కూతురు తరపున వాళ్ళు వస్తున్నారు, ఈరోజు వంటలు చేసినాము, ఈరోజు ఇవి చేసినాము అవి చేసినాము అంటారు. కానీ అక్కడ అతనికి మ్యారేజ్ అయితే అవ్వలేదు, కానీ అది ఒక కంటెంట్ కూడా కాదు, అంత సోదిలాగే ఉంటుంది అది. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా నేను లాస్ట్లో అయితే చెప్తాను, చూడండి. సో దాని తర్వాత ఏమైంది, ఇప్పుడు మళ్ళీ కవల పిల్లలు అనేసి మళ్ళీ ఒక వీడియో అయితే పెట్టారు. సో అందులో ఏంది, ఇద్దరు కవల పిల్లలు అనే కానీ ఒకటే బేబీ ఉంది, ఇంకో బేబీ అయితే లేదు. ఇంకో బేబీ ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడు, మాకు చాలా బాధ చేస్తుందని ఇద్దరు ఏడ్చుకుంటూ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పెడతారు, హైలైట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. సో వాళ్ళైతే అలా ఒక వీడియో అయితే పెట్టారు. ఆ బేబీ ఏమైనట్టు వాళ్ళ అక్కల ఇంటికి పోయారు, వెళ్ళారు వచ్చారు, వాళ్ళ అక్క బాధపడింది, మేము బాధపడ్డాము, మాకు అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది బేబీ అంటున్నారు. ఓకే, గుర్తు వస్తుంది, కానీ ఇంతకు మీరు ఆ బేబీ ఏమైనట్టు మీరు ఆ బేబీ గురించి చెప్పేయచ్చు కదా వీడియోలో. ఎందుకు ఆ బేబీ గురించే ఒక టాపిక్ తీసుకొని ఒక 2-3 నెలలు ఇంకా అదే టాపిక్ వీడియోసే ఉంటాయి ఇంకా. సో అది దాయిపోయింది అనుకోండి, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి కొత్తగా ఉంటాయి ఇది టాపిక్. నేను ప్రెగ్నెన్సీ అనేసి మళ్ళీ అది ఒకటి తీసుకొని ప్రెగ్నెన్సీ చెకప్తో ఒకటి తీసుకొని మళ్ళీ వచ్చారు. సో అక్కడ ఆ వీడియోలో ఏముంది అనేసి మళ్ళీ ప్రెగ్నెంట్, ఇదేంటి ఇంత తొందరగా మళ్ళీ ప్రెగ్నెంట్ అనేసి ఆ వీడియో చూడాలనిపిస్తుంది కదా, ఎవరికైనా సరే చూడాలనిపిస్తుంది. అలా ఆ వీడియో మొత్తం చూసే వరకు లాస్ట్లో చెప్తారు, లాస్ట్లో కూడా చెప్పారు వాళ్ళు, ఎందుకంటే వీడియో మొత్తం చూసి స్కిప్ చేసి లాస్ట్లో వింటారు అనేసి మిడిల్లో చెప్తారనమాట. సో నేను వాళ్ళ వీడియో అది ఒక్కటే ఫుల్గా చూశాను నేను. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో పెట్టారు వాళ్ళు. అందులో ఏముంది, ప్రెగ్నెన్సీ అయితే కాదు, మేము మళ్ళీ స్కానింగ్ అయితే చేయించుకొని వచ్చినాము, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే లేదు లత అయితే అనేసి వీడియోలో అయితే చెప్పాడు. సో అయిపోయింది, వాళ్ళ కంటెంట్ ఏమీ లేదు, ఇంట్లో కూర్చొని ఇలా వీడియోస్ ఇవి పెడుతూ ఉన్నాడనమాట, అయిపోయింది. కానీ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇంతగానో కష్టపడి వీడియో చేసి ఒక వీడియో ఎడిటింగ్ చేసి అన్నీ చేసి పెట్టినా కూడా యూట్యూబ్లో అనేది సపోర్ట్ అనేది వ్యూస్ అనేవి అస్సలు లేదు. కానీ ఇలాంటి వీడియోస్కి మాత్రం వ్యూస్ అయితే బేబచ్చంగా వెళ్తాయి. మేమైతే ఇలా ఏదో జాబ్స్ గురించి అటు ఏదో చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం, కానీ మనకైతే అసలు సపోర్టే ఉండదు, వ్యూస్ కూడా ఉండవు, లైక్స్ ఉండవు. కానీ ఇలాంటి వాళ్ళకైతే అందరు చాలా బాగా సపోర్ట్ చేస్తారు, అండ్ వ్యూస్ కానీ వాళ్ళకి లైక్స్ కానీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ అన్ని లాగ్స్లోనే ఉంటారు. మనకైతే ఒక 2-3 వేలు రావడమే కష్టంగా ఉంది, కానీ ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఏం కష్టపడట్లేదు, వాళ్ళు నార్మల్గా వీడియో తీస్తున్నారు పెట్టేస్తున్నారు అంతే, వాళ్ళ వీడియోస్ ఎడిటింగ్ అని ఏది కానీ ఉండదు. కానీ ఇక్కడ చిన్న చిన్న యూట్యూబర్స్ కష్టపడేది ఎవ్వరికి కనిపిస్తలేదు. ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా, వీడియో ఎడిటింగ్ చేయాలి, వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలి, వీడియోలో ఏదైనా క్లిప్స్ ఉంటే అన్నీ కట్ చేయాలి, థంబ్నెయిల్ ప్రతి SEO అన్నీ చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కష్టపడి చేస్తున్నా కూడా సపోర్ట్ అనేది లేదు. ఇలాంటి వాళ్ళకైతే మాత్రం ఎంత సపోర్ట్ చేస్తారంటే అలా సపోర్ట్ చేస్తుంది, కానీ వాళ్ళ కంటెంట్లో ఏమీ లేదు, అయినా సరే వాళ్ళకి సపోర్ట్ అనేది చేస్తారు. అందరినీ చిన్న చిన్న యూట్యూబర్స్కి కూడా అందరినీ సపోర్ట్ చేయొచ్చు కదా, కానీ వాళ్ళ వీడియో చూడడం వల్ల యూజ్ అయితే ఉండదు. సో మనలాంటి వీడియోస్ చూడడం వల్ల ఏంటిదంటే ఏదో చిన్న యూజ్ అవుతుంది కదా. సో నేను అందుకే ఈ వీడియో అయితే చేయాలనుకున్నాను. నేనైతే వాళ్ళకి ఏదో తప్పు పట్టించి అలా అయితే కాదు, కానీ నేను చెప్తున్నాను వాళ్ళు అలా చేశారు, ఇక్కడ మేము చేసేదానికి సపోర్ట్ లేదు అనేసి నేను చెప్తున్నాను, అంతేనండి.
సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పండు అఫీషియల్ 3M ఛానల్కి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.